దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఇక్కడ మానవుడు నరుడు ఏ విధంగా ఉన్నా అంటే రెండు భాగాల్లో ఉన్నాడు. రెండు భాగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ విధంగా అనుకోండి, ఆకారం ఈ విధంగా ఉన్నాడు నరుడు. అయితే ఈ విధంగా నరుడు ఉంటే ప్రియమైన సహోదరులారా గమనించాలి, ఇక్కడ నరుడు ఉన్నాడు ఈ విధంగా. అయితే ఇది దేహం, నేలమంటితో చేయబడిన దేహం. ఇక్కడ నేను జ్ఞానేంద్రియములో వేస్తాను. కన్నులు జ్ఞానేంద్రియము, అదేవిధంగా ముక్కు కూడా జ్ఞానేంద్రియమే, నోట్లో నాలుక కూడా జ్ఞానేంద్రియమే, కన్ను, ముక్కు, అదేవిధంగా చెవి కూడా జ్ఞానేంద్రియమే. చెవి కూడా ఇక్కడ ఈ విధంగా మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ చేతులు ఇవి. అయితే ఇది దేహం. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకటి ఇది దేహము. ఈ దేహము ఇది కూడా జ్ఞానేంద్రియమే. దేహము కూడా స్పర్శ తెలుస్తుంది, స్పర్శ. అయితే ఇక ఇది దేహము నేలమంటితో చేయబడింది. ఇందులో దేవుడు తన స్వరూపం ఇచ్చాడు. తన స్వరూపము, తన పోలికనిచ్చాడు. ఏంటంటే ఆత్మ, జీవాత్మను ఇచ్చినాడు. ఆత్మ ఇక్కడ చూసినట్టే మానవుడు రెండు భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.